హాయ్ హలో బాయ్స్, వెల్కమ్ టు రెడీ రైడ్స్. మనకైతే లాంగ్ డ్రైవ్స్లో మోస్ట్ బడ్జెట్ సేవింగ్ ఫీచర్ ఏమైనా ఉందంటే అది మనకు ఖచ్చితంగా క్యాంపింగ్ టెంట్. నేనైతే ఇది డెకాథ్లాన్లో తీసుకున్నాను. అంటే ఇప్పుడు డెకాథ్లాన్ ఆన్లైన్ స్టోర్ కూడా అవైలబుల్ ఉంది. మీరు ఏ లొకేషన్లో ఉన్న ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు డెకాథ్లాన్ ఆన్లైన్ స్టోర్ నుంచి. నేనైతే ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను చెన్నైలో. అప్పుడు వచ్చేసి నాకు 1 year బ్యాక్ 3,500 రూపీస్ పడింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 3,800 ఆ బడ్జెట్లో ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి 3 person క్యాంపింగ్ టెంట్. సో ఫ్రీగా పడుకోవాలంటే 3 persons పడుకోవచ్చు. లేదు ఇంకా లగేజ్ పెట్టుకొని దొల్లుతా అంటూ ఉండాలంటే 2 persons అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ 4 members అయితే అడ్జస్ట్ చేసుకొని పడుకోవచ్చు. నేనైతే నా లాస్ట్ రైడ్లో కూడా యూజ్ చేశాను. మేము 4 friends వెళ్ళాము మొత్తం 2 bikesలో. నాకైతే చాలా బడ్జెట్ సేవ్ చేసింది. ఆల్మోస్ట్ 3 times మేము నైట్ క్యాంపింగ్ చేసుకున్నాం. ఎంతలైనా పర్ నైట్కి యావరేజ్గా 1,500 వేసుకున్నా కానీ 4,500 రూపీస్ అవుతుంది. అండ్ ఇది మీకు 1 time యూజ్ కాకుండా మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ప్రతి లాంగ్ రైడ్లో కానీ ఎక్కడన్నా చిన్న టూర్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎవరితోన్నా ఫ్రెండ్స్తో లేకుంటే బయట లంచ్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి లొకేషన్లో వేసుకోవడానికి బాగా యూజ్ అవుద్ది. సో ఈ క్యాంప్ని నేను ఎలా సెట్ చేయాలో చెప్తాను. సింపుల్ ప్రాసెస్, పెద్ద కష్టమే ఉండదు. మనం ఈ క్యాంప్ని రివ్యూ చేయడానికి ఒక మంచి లొకేషన్కి అయితే వచ్చినాం. సో లొకేషన్లో ఒకసారి క్యాంప్ వేసి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే, లెట్స్ సెట్ ద క్యాంప్. సో దగ్గర రా బ్రో. సింపుల్గా మనకి ఇక్కడ ఎలాస్టిక్కి కవర్ చేసి ఉంటారు, ఇది తీసేసుకోవాలి. అండ్ మనకైతే లోపల ఫస్ట్ ఈ క్యాంపింగ్ కవర్ ఉంటుంది పైన, వాటర్ ప్రూఫ్ కవర్ తీసి పక్కన పెట్టేసుకోండి. అండ్ మెయిన్ టెంట్ వచ్చేసి ఉంటుంది, పక్కన పెట్టేసుకోండి. మెయిన్ టెంట్ అయితే ఓపెన్ చేసుకున్నాం. రా, వెనక్కిపోయి పడిపోయావరా. అది పక్కన పెట్టేసి ఏంటో పని. క్యాంప్ని ఫస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలా, అది సైడ్ పెట్టేసుకోండి. తర్వాత మనకి 2 stick టైప్స్ ఉంటాయి. సో వీటిని అయితే ఈజీగా అన్ఫోల్డ్ చేసుకోండి. వీటిని ఎలా స్ట్రైట్ చేయాలంటే జస్ట్ ఎలాస్టిక్ తింటుందా, లోపల హోల్ ఉంటుంది, దీన్ని ఇట్లా ఇన్సర్ట్ చేసుకుంటా పోవడమే. సో మనకైతే ఇది లాంగ్ పోల్ అయిపోతుంది. పోల్ అయిపోయిన తర్వాత దగ్గర రాదు, ఇక్కడ మనకి ఇలా దీనికి ఫిట్ చేసుకోనికి ఇక్కడ గ్యాప్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో జస్ట్ ఇక్కడ ఇలా ఫిట్ చేసుకోవాలా. సేమ్ అటు సైడ్ కూడా అంతే, ఇటు సైడ్ కూడా మనం ఇలా ఫిట్ చేసుకోవాలా. అండ్ స్టిక్, ఈ స్టిక్ కూడా సేమ్ అట్లా చేసేసారా. మీరేం భయపడద్దు, ఇవేం ఉంచితే ఇరిగిపోతాయని అట్లాంటి ఏమి ఉండదు. చాలా ఫ్లెక్సిబుల్గా అండ్ క్వాలిటీగా ఉంటాయి, ఏం ఇరిగిపోయే ఛాన్సెస్ ఏమి ఉండవు. ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత జస్ట్ 2 పోల్స్ని ఇలా పైకి ఎత్తుకోండి. ఎత్తుకున్న తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి టాప్లో ఒకటి హింజ్ ఉంటుంది అనమాట. టాప్లో ఇలాంటి హూక్ ఉంటుంది. దీన్ని పైన ఉన్న పోల్కి అటాచ్ చేయండి. ఇట్లా పైన ఏది పోల్ ఉంటే దానికి అటాచ్ చేయాలా. సో అలా అటాచ్ చేసిన తర్వాత మీకు ఇంకా ఇక్కడ సైడ్ ఉంటాయి అన్నమాట హూక్స్ లాగా. ఈ సైడ్ హూక్స్ అన్ని పోల్స్కి లాగా కనెక్ట్ చేసుకోండి. 4 sides ఉంటాయి, ప్రతి సైడ్ 2 ఉంటాయి, మొత్తం 8. మొత్తం ఇలా కనెక్ట్ చేసేసుకోండి. సో టెంట్ అయితే రెడీ అయిపోయింది. సింపుల్, జస్ట్ ఇంతే. మీకు ఇంకా వాటర్ ప్రూఫ్ కవర్ కావాలంటే అక్కడ ఉంటుంది, అది వేసుకోవచ్చు దీని పైన. సో ఇట్లా రాబు. సో యో మ్యాన్, దాట్స్ మై బైక్ కీస్. మొత్తానికి నా బైక్ కీస్ అయితే దొరికినాయి. సో లోపల ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి పైన కవర్ వేసి చూపిద్దాం, వాటర్ ప్రూఫ్ కవర్.
సింపుల్ ఒక్కరైనా వేసేసుకోవచ్చు. ఇది క్యాంపెయిన్ పెద్ద కష్టమే కాదు, జస్ట్ 5 minutes కూడా పట్టలేదు మనకి క్యాంపెయిన్కి. సో మీరు ఒకసారి పైన కవర్ వేసేటప్పుడు మీకు జిప్పర్, ఈ బ్లూ కలర్ జిప్పర్ ఎట్ సైడ్ ఉందో చెక్ చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ బ్లూ కలర్ లాక్స్ ఉంటాయి అండ్ ఇక్కడ మ్యాచింగ్ బ్లూ కలర్ లాక్ ఉంటుంది. ఇలా మళ్ళీ 4 sides ఇలా లాక్ చేసుకోండి. సింపుల్ అంటే 4 sides ఇలా ఉంటుంది. సో సింపుల్గా అయితే అయిపోయింది. ఇట్లా రా బ్రో ఎంట్రన్స్కి. సో మనకైతే వాటర్ ప్రూఫ్ క్యాంపింగ్ టెంట్ అయితే సరిపోయింది. ఇక్కడ జిప్ ఉంటుంది. మీకు వర్షం పడినాగానే అసలు లోపలికి ఒక్క చుక్క కూడా వాటర్ రాదు. కింద కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా మీకు ఎక్కడ వాటర్ లోపలికి వచ్చే ఛాన్సెసే లేవు. సో మీకు ఓపెన్లో ఉండాలంటే జస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా లోపలికి వేసేసుకోండి. సో అండ్ మనకి క్యాంపింగ్ కవర్లో వచ్చేసి ఇంకా మీకు గాలికి ఎగిరిపోకుండా దీంట్లో స్క్రూస్ కూడా ఇచ్చింటారు, హుక్స్, థ్రెడ్స్ కూడా వచ్చిండే. చూపిస్తాను ఒకసారి మీకు. సో ఇవన్నీ థ్రెడ్స్ అనమాట, కార్నర్స్కి కట్ చేసుకోనికి. మనకైతే మొత్తం ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది, మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. క్యాంపింగ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి చూపిస్తాను ఇది ఎలా ట్యాక్ చేసుకోవాలి మీకు. మనకి ఇంకా క్యాంప్ స్ట్రాంగ్గా ఉండాలంటే, విండికి ఎగిరిపోకుండా కదలకుండా ఉండాలంటే ఇక్కడ మనకి ఇంకో బ్లాక్ కలర్ ఇచ్చింటారు హోల్. దీనిలో మనకైతే థ్రెడ్ తీసుకొని జస్ట్ టైట్ ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసి దీనికి టై చేసుకోండి హుక్కి టైట్గా. జస్ట్ ఇక్కడ సమ్ నీడ్ మనకైతే సెట్ అయిపోయింది. సేమ్ జస్ట్ ఇలాగే 4 sides కట్టేసుకున్నాం అంటే క్యాంప్ అయితే సూపర్ స్ట్రాంగ్గా ఉంటుంది, మనకి ఇంకెలాంటి భయం లేదు. సో ఒకసారి క్యాంపింగ్ లోపల ఎలా ఉందో చూపిస్తాను చూడండి. మనకైతే ఇవి అలాగే 4 sides ఇచ్చుంటారు, 4 sides ట్యాగ్ చేసుకోనికి క్యాంపింగ్లోనే. సో క్యాంప్ అయితే స్పేసెస్ ఉంది. కింద అయితే వాటర్ వచ్చే ఛాన్సే లేదు అసలు. కింద మీకు వర్షం అన్నా కానీ పైనుంచి వాటర్ రాదు, కింద నుంచి వాటర్ రాదు. అండ్ మీకు పైన టెంట్ అది పైన వాటర్ ప్రూఫ్ కాకుండా ఓన్లీ నెట్ కావాలంటే లోపల ఒక డోర్ ఉంది కదా, దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఇక్కడ నుంచి కూడా విండోస్ ఉంటుంది. అండ్ వెంకల కూడా చూపిస్తాను. అండ్ వెంకల మనకి వెంటిలేషన్ కూడా ఉంటుంది. ఇదో ఇక్కడ నుంచి బయట క్యాంప్కి ఓపెనింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి వచ్చేసి పాకెట్స్ ఉన్నాయి, ఇక్కడ మొబైల్స్ ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు టవల్స్ కానీ స్పెక్స్ కానీ తగిలించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు పోర్టబుల్ ఫ్యాన్ కానీ బెడ్ ల్యాంప్ కానీ ట్యాగ్ చేసుకోవచ్చు. బెస్ట్ కంఫర్టబుల్గా ఉంటుంది క్యాంప్ అయితే. పడుకొని చూపిస్తాను. ఇక్కడ ఒక పర్సన్ పడుకున్నా, ఇక్కడ ఒక పర్సన్, అక్కడ ఒక పర్సన్, 4 members అయితే అడ్జస్ట్ చేసుకొని పడుకోవచ్చు. చాలా ఫ్రీగా పడుకోవాలంటే 3 personsకి అయితే పర్ఫెక్ట్ సరిపోద్ది. లేదు ఇంకా ఫ్రీగా లగేజ్ అటు సైడ్ ఇటు సైడ్ లగేజ్ పెట్టేసుకొని దొల్లుతామంటే మాత్రం 2 personsకి అయితే అసలు చాలా ఫ్రీగా ఉంటుంది ఒక రూమ్ అయినా. ఆల్మోస్ట్ ఇది వచ్చేసి మనకి టెంట్ డబల్ బెడ్ మైన ఉంటుంది ఈజీగా. సో దిస్ ఈజ్ వెరీ జస్ట్ సింపుల్ ప్రాసెస్ టెంట్ అయినకి మాత్రము. అండ్ బడ్జెట్ కూడా 3,500 అంటే చాలా సేవింగ్ అని చెప్పొచ్చు. అంటే కొన్నిసార్లు ఆఫర్స్ ఉంటాయి డెకాథ్లాన్లో, అప్పుడు 3,000కి 3,500 రూపీస్కి ఆ ప్రైస్లో వచ్చేస్తుంది మీకు. 3,000 to 4,000 రూపీస్లో బెస్ట్ క్యాంప్ అని చెప్పొచ్చు ఇది. అండ్ సేమ్ 3% అంటే 6,000 కూడా ఉంది, బట్ అది కొంచెం బెస్ట్ క్వాలిటీ ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది. బట్ దానికన్నా ఇది తీసుకోవడం బెటర్. కావాలంటే పర్సన్స్ ఎక్కువ ఉంటే
ఇవే 2 తీసుకోండి, చాలా యూజ్ అవుతుంది. మీకు రూమ్ బడ్జెట్ అయితే చాలా సేవ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 nights కింద రూమ్ తీసుకోవాలంటే కేరళలో అండ్ సమ్వేర్ ఎంతలైనా ఈజీగా ఒక 6,000 అవుతుంది. అప్రాక్సిమేట్లీ యావరేజ్గా తీసుకున్నా కానీ 4,000 అవుతుంది. దాని బదులు మీకు ఒక క్యాంప్ వస్తుంది, మీరు ఎన్ని రైడ్స్ కావాలంటే అన్ని రైడ్స్కి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఫ్యాన్, పోర్టబుల్ ఫ్యాన్ కానీ పోర్టబుల్ బల్బ్ అని తీసుకుంటే చాలా బాగుంటుంది, యూజ్ అవుతుంది క్యాంప్లో మాత్రం. అండ్ దెన్ వచ్చేసి మ్యాట్, యోగా మ్యాట్స్ ఉంటాయి కదా, అండ్ పియూ ఫోమ్తో, అది చాలా బాగుంటుంది అసలు మ్యాట్ ఈ బెడ్షీట్స్కి వీటికన్నా. వాటి ప్రైస్ వచ్చేసి మీషోలో అయితే జస్ట్ 200 to 300 రూపీస్లో ఉన్నాయి, కానీ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అయితే చాలా ఎక్కువ ఉంది ప్రైస్, 600, 800 ఇలా ఉంది. బట్ ఒక 3 మ్యాట్స్ తీసుకుంటే చాలు, జస్ట్ 3 యోగా మ్యాట్స్ తీసుకుంటే టెంట్ మొత్తం సరిపోతాయి, ఈజీగా 4 పర్సన్స్కి సరిపోతుంది. ఇప్పుడు మనకైతే టెంట్ వచ్చేసి డెకాథ్లాన్ ఆన్లైన్ స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. అబౌట్ ప్రైస్ వచ్చేసి 3,600 రూపీస్ ఉంది. ఆఫ్లైన్ స్టోర్లో కూడా సేమ్ అదే ఉంటుంది రేట్. మీరు ఏ ప్లేస్లో ఉన్న ఆర్డర్ చేసుకోవచ్చు, డెలివరీ ఛార్జెస్ కూడా పెద్దగా ఏం ఎక్స్ట్రా లేవు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ టు రెడీ రైడ్స్.